ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణ. ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నానంటే లాస్ట్ వరకు చూడండి. ఇదైతే ఇంట్రడక్షన్ వీడియో. ఆమ్, ఈ వీడియోలో నా కష్టాలు, నా బాధలు, యూట్యూబ్ కష్టాలంటే ఏవేవో కాదండి, యూట్యూబ్ కష్టాలు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే తీయటం జరుగుతుంది. ముందుగా అయితే నా ఇంట్రడక్షన్ చేస్తానండి. అంటే నేను ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను, అసలు నేను ఈ వీడియో తీసే పర్పస్ ఏంటి అన్నది మనం మాట్లాడుకుందాం, ఓకేనా? నా పేరు అరుణ అండి. నా క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ ఇంటర్ కంప్లీట్ అంతే. నాకు 3 పిల్లలు. మా హస్బెండ్ వచ్చి బిజినెస్. మేముండే ప్రాపర్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ అండి. అయితే ఇంతకుముందు నేను ఒక ఛానల్ పెట్టాను. ఆ ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అనుకోండి. సక్సెస్ఫుల్గా అంటే నేను ఒక మెట్టు ఎక్కేలోపు నా నిర్లక్ష్యం వల్ల నేనే ఆ ఛానల్ అనేది నిలుపుకోలేకపోయాను. చెప్తుంటే నాకు చాలా బాధేస్తుంది. అయితే నేను ఈ ఛానల్ కూడా పెట్టేసి కూడా 1 year అయిపోయిందండి. కానీ అంటే ఒక కంటెంటే మనం ఎంచుకోవాలి యూట్యూబ్లో. అందువల్ల అంటే క్లమ్జీ చేయొద్దు, అన్ని వీడియోస్ పెట్టద్దు అని చెప్తూ ఉంటారు కదా. దానివల్లే మన వీడియోస్ ఎక్కువ రీచ్ అవుతలేవేమోనని సపరేట్గా ఒక కంటెంట్ తోటి ఒక ఛానల్ నడుపుదామని చెప్పేసి పెట్టాను. నాకు చిన్న పిల్లలు అవటంతో నేను 2 ఛానల్ని మేనేజ్ చేయలేక దాంట్లోనే రెగ్యులర్గా వీడియోస్ పెట్టేదాన్ని. ఈ ఛానల్ రన్ చేయలేకపోయాను. ఇక నేను ఏమనుకున్నా అంటే ఈ ఛానల్ని ఈ వీడియో తర్వాత నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడదామని చెప్పేసి ఇంట్రడక్షన్ వీడియో లాగా నేను ఈ వీడియో మీ దాకా తీసుకొద్దామని చెప్పేసి ఇది మాట్లాడటం జరుగుతుంది. నేను ఒకటైతే చెప్పగలను, చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ని మనం చూస్తున్నాం కదా. యూట్యూబ్లో కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మాకెందుకు వస్తాయి, మాకెందుకు వ్యూస్ వస్తాయి, మాకు రావు, మేము ఎంత కష్టపడినా రావు అంటే ఖచ్చితంగా మన మైనస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మనం ఒప్పుకొని తీరాలి. నేనైతే ఒప్పుకున్నాను. నా అంతరాత్మకి నేనైతే చెప్పేసుకున్నాను, నీదే మిస్టేక్ అని. అంటే వెరైటీగా కంటెంట్ ఉండాలి ఖచ్చితంగా. రెగ్యులర్గా కాకుండా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి. అంటే అందరిలాగా కాకుండా కొంచెం వెరైటీగా ఏమన్నా కంటెంట్ ఆలోచిస్తే ఖచ్చితంగా తొందరగా ఒక 3-4 monthsలోనే మనకి ఇది బెండ్ అవుతుందండి. 3-4 monthsలోనే మనకి ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ఇక రెగ్యులర్గా అంటే ఒకటేలాగా అందరిలాగా మనం ఒకటే కంటెంట్ ఎంచుకొని పెడితే కొంచెం ఏమంటారు, ఛానల్ అనేది గ్రోత్ అవ్వడానికి కొంచెం కష్టమే అవుతుంది. అయితే నేనేమనుకుంటున్నా అంటే ఏదైనా కానీ ఈ ఛానల్లో లాంగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను అండి. కుకింగ్ వీడియోస్ కానీ, మన ట్రెడిషన్, మన తెలుగు ట్రెడిషన్, మన నెల్లూరు డిస్టిక్ సైడు, ప్రకాశం డిస్టిక్ సైడు, అట్లా ఏపీ, తెలంగాణ మొత్తం మన కల్చర్, మన ఫుడ్, మన ఏమన్నా జరిగిన ఫెస్టివల్స్ అన్నీ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం. షార్ట్స్ అయితే పెట్టనండి. అంటే పెట్టనంటే ఫస్ట్ లాంగ్ వీడియో మీదే ఫోకస్ చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైతే ఖచ్చితంగా ఒక 5 members చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ అన్న సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి. మీ విలువైన లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఆ ఛానల్లో ఏం మిస్టేక్స్ జరిగినాయి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేదు నేను. ఆ ఛానల్ పెట్టినాక కూడా ఒక 6 months 8 months నేను పట్టించుకోలేదు. తర్వాత మా పాప పుట్టిన తర్వాత నేను అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు టైం దొరికింది. వీడియోస్ పెట్టాను. మంచిగా వీడియోస్ ఒక అంటే బాగా కాకపోయినా ఇప్పుడు 500-1000 వెళ్ళే వ్యూస్ 10, 18, 20 అలా వెళ్తున్నాయి వ్యూస్. అలానే రెగ్యులర్గా కంటిన్యూ చేసి వీడియోస్ పెట్టుంటే మేబీ క్లిక్ అయ్యేదని కావచ్చు, నా ఛానల్ మంచిగా రన్ అయ్యేది కావచ్చు. నేనేం చేశానంటే అప్పుడు లైవ్ ఆప్షన్ బాగా అందరు యూజ్ చేసుకుంటున్నారు కదా, ఎప్పటి నుంచో ఉంది కానీ అందరికి తెలీదు ఈ లైవ్ ఆప్షన్ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ మధ్య లైవ్ ద్వారా వాచ్ టైం అనేది మనకి యాడ్ అవుతుంది అని చెప్పేసి ఆ మెంబర్షిప్ సూపర్ చాట్ వల్ల మనకి మనీ ఎర్న్ అయితే అని చెప్పేసి
నేనైతే మేబీ వాచ్ టైం కోసమే బాగా కష్టపడ్డానండి. 1.5 మంత్‌లోనే 3000 వాచ్ అవర్స్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. మినీ మానిటైజేషన్ కూడా అప్లై చేసేసాను 3 మంత్స్‌లో. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 4000 వాచ్ అవర్స్‌కి ఆహ్, గ్యాప్ చూసారా? అక్కడ వీడియోస్ పెట్టలేదు, లైవ్ పెట్టలేదు, ఆపేసాను. దీనివల్ల 1 ఇయర్ అనేది డేట్ మారిపోయి నా వాచ్ టైమ్ అంతా తగ్గిపోతూ వస్తుంది. నేను పెట్టిన లైవ్ వీడియోస్ దానికి యాడ్ అవ్వలేదు. ఇక ఏం చేయాలి నేను చెప్పండి? కష్టపడ్డదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఇంకేం చేద్దాం చెప్పండి? అది నా మిస్టేకే కదా! ఎవరిని అనడానికి ఏం లేదు. జాయిన్ బటన్ వచ్చింది. సూపర్ చాట్, మెంబర్‌షిప్ ఈ ఆప్షన్స్ అయితే వచ్చాయి. వీడియోస్ ద్వారా మనీ అయితే ఎర్న్ కావు నాకు. అర్థమైపోయింది. ఇంకేమనుకున్నా ఆల్రెడీ మనం సెకండ్ ఛానల్ పెట్టాం కదా! దాన్నే రన్ చేద్దాం అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను మెంటల్‌గా. వదిలేద్దాం అనుకున్న యూట్యూబ్ ఇది అది మనకేం వద్దులే, వదిలేద్దాం. మాకు షాప్ అన్నట్టు. ఇంక షాప్‌నే మా హస్బెండ్‌కి సపోర్ట్‌గా ఉంటే సరిపోద్ది అనుకున్నాను. కానీ మనసు ఒప్పట్లేదండి. ఎందుకంటే అందరికి తెలిసిపోయింది. ఈమెకి యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోయింది. మనీ వస్తున్నాయని అడుగుతున్నారు. వాళ్ళు వీళ్ళు అడిగినందుకు కాదు కానీ ఒక యూట్యూబ్‌కి ఒక యూట్యూబర్‌కే తెలుసండి ఆ కష్టం ఏంటో. అందుకనే గట్టిగా ఫిక్స్ అయిపోయానండి. నేనైతే ఈసారి ఖచ్చితంగా గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఈ ఛానల్‌ని సక్సెస్ చేసుకోవాలని. టార్గెట్ కూడా పెట్టుకున్నాను. ఒక 6, 7 మంత్స్ వరకు ఈ ఛానల్‌ని నేను గూగుల్ పిన్ వచ్చిందని మీకు ఖచ్చితంగా వీడియో తీసి ఇట్లా ఇంట్రడక్షన్ వీడియో తీసి ఖచ్చితంగా పెడతానండి. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో వచ్చేసి నేను ఫిబ్రవరి 3 అప్లోడ్ చేస్తున్నాను ఇంట్రడక్షన్ వీడియో. ఇక Feb 4 నుంచి మొత్తం రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, లాంగ్ వీడియోస్. కుకింగ్ కానీ, బయటికి వెళ్ళినవి కానీ, మొత్తం మన లైఫ్లో ఏం జరుగుతాయో మీకు నేను ఏమైతే చెప్పచ్చు, చూపించచ్చు మన ఫ్యామిలీకి కూడా అని చెప్పేసి నేను పెట్టాలనుకున్న ప్రతి ఒక్క వీడియో అయితే నేను పెడతాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటే చెప్తున్నానండి, యూట్యూబ్ పెట్టే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా డే బై డే రెగ్యులర్గా మీరు వీడియోస్ పెట్టాలి. పెడితే అంటే యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా చెప్తాను నేను. సరే అండి, ఎక్కువ సోది ల్యాగ్ చేయకుండా నేనైతే ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. మన ఛానల్ వచ్చేసి ఇప్పుడు ఇండియన్ ఫుడీస్ అని మార్చానండి పేరు. ఫుడ్ బ్లాగ్స్ పెడదామని చెప్పేసి. కానీ ఇండియన్ ట్రెడిషనల్ కుకింగ్ ఛానల్. మన నేచర్ అనేది, మన సాంప్రదాయాలు అనేది, అంటే మనం ఎలా వండుకుంటాం ఇంతకుముందు పాతకాలంలో లాగా అలా చేద్దామని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో అలానే చేస్తాను కూడా. మీరందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఈ ఛానల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇద్దరికి రీచ్ అయినా ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో ఒక మనిషి అనుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి. ఓకేనా? అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ అయితే అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మరి, బాయ్.